మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన 2 మాట సంతకాలు పెట్టించుకుండు. అయ్య పేరు అడిగిండు, అవ్వ పేరు అడిగిండు. పక్షవాతం నడుముకు ఆపరేషన్ అయ్యి నాకు 4 లక్షల దాకా వచ్చిందంటే దాన్ని మేము ఆరాధీయగా అది కోనపురం మొన్నవాడ పైసలు మరి అంత ఆపుకున్న పైసలే నేను అన్న బలవంతో అంటే సారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొబ్బాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలంలోని కోనపురంగా ఉన్నాం. ఇంతకుముందు ఒక కంటెంట్ చేశాము, సీఎం రిలీఫ్ ఫండ్ అని దోచుకున్న నాయకులు అని చెప్పేసి. ఎవరైతే బినామీగా ఉన్నాడో బత్తుల సోమయ్య, అతని ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు బత్తుల సోమయ్య. మీ పేరేం పేరు? సోమయ్య, బత్తుల సోమయ్య. బత్తుల సోమయ్య ఎవరు? కోనాపురం. కోనాపురం. ఏం జరిగింది మొన్న? నీ మీద పైసలు, నీ అకౌంట్లో పైసలు పడ్డాట 45,000. ఇంకా పడ్డా అంటే పోయినా ఆయన తీసుకున్నా మరి పైసలు? నాకు ఇవ్వలే. ఒక ఇంటికి వచ్చాక 5,000 ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు 5,000? రెడ్డి ఆయన ఇచ్చాడు. ఆయన ప్రశాంతం. ఎవరైనది? కోనాపురం. కోనాపురం. ఎందుకు మరి నీకు ఎందుకు పైసలు ఇచ్చిన? ఎందుకు తీసుకున్న పైసలు నీకు కానప్పుడు? ఇంకా మరి బాట అని ఇచ్చింది ఆయన. మా ఇంటి ఎక్కడంటే ఇంకా మరి తత్వం పైసలు ఏమని అడగలేదు, ఏం పోలేదు. నీకు వచ్చే పైసలేనా? నీకు వచ్చే పైసలేనా 45,000? తునికాకు బోనస్ ఇవన్నీ నేను అనుకుని పోయిన ఆయన. లేకపోతే పైసలు నీకు తెలియదు. విన్నారు కదా, ఈ పెద్ద మనిషికి తనకు ఏ అకౌంట్లో పడే పైసలు కూడా తనకు తెలియవు. కానీ తనకు దగ్గరకు వచ్చేసి ఇవి నీకు ఏదో పైసలు అని చెప్పేసి మాట మార్చి ఎవరైతే రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ పేరు బొమ్మినేని సోమయ్య అనే పేరుకు బదులు బి సోమయ్య, అంటే ఇతని పేరు కూడా బత్తుల సోమయ్య, బి సోమయ్య. అరే ఆ రాజకీయ నాయకునికి ఆశ పుట్టింది. ఆ పేరు చూడగానే అరే పైసలు మనం నొక్కేయచ్చు, దోచేయచ్చు అనే ఆశతోని ఆ వ్యక్తి, ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఆ రాజకీయ నాయకుడు ఈయన దగ్గరికి వచ్చేసి, తాత మనం బ్యాంక్ కాడికి పోదాం, నీకు తునికాకు పైసలు పడ్డాయి, నీకు ఆ పైసలు పడ్డాయి, చేసుకుందాం అని చెప్పేసి చేసుకొని నీకు వస్తాయిరా అని చెప్పి సంతకాలు పెట్టంటే ఈయన ఎక్కడ చూపిస్తే, ఆయన ఎక్కడ చూపిస్తే ఈయన అక్కడ సంతకాలు పెట్టడం వల్ల పెట్టిన తర్వాత ఆ పైసలు పడ్డ తర్వాత అతను 45,000 రూపాయలు పడితే దాంట్లో 40,000 ఆయన తీసుకొని ఈయనకు, నీకు ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. ఈ విషయం కూడా ఈయనకు తెలియదు. ఇది మెల్లమెల్లగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఆ నోట ఈ నోట తొక్కి మండల స్థాయిలో ఇది ఘోరమైన చర్చగా మారుతుంది. ప్రస్తుతం మనతో పాటు సోమయ్య భార్య ఉన్నది. మరి సోమయ్య భార్యకు తెలుసా లేదా? నీకు తెలుసా ఏమైంది? మీ భర్త అకౌంట్లో 45,000 పడ్డాయట కదా, ఎక్కడి బిడ్డ తునికాకు కోసినాం, కరువు పని చేసినాం, ఇది చేసినాం. తునికా పైసలేనా? తునికాకు కోసినాం, అంత చేసినాం. కానీ కొన్ని ఆపుకున్నారు, కొన్ని ఇచ్చారు బిడ్డ. మొన్న పడ్డే పైసలు మరి? మొన్న పడ్డ పైసలు మరి అంత ఆపుకున్న పైసలే నేను అన్న బలవంతో అంటే సారు ఉంటాయి అమ్మ అకౌంట్లోనే ఉంటాయి పైసలు, ఇచ్చిన పనులు ఆపుకుంటా అయ్యా అని అన్నా. నేను ఆపుకున్న పైసలు అనుకున్నావు కానీ వేరే పైసలు అనుకోలేదు. నేను ఆపుకున్న పైసలు. ఎవరెవరు వచ్చి మీ ఇంటికి? మీ ఇంటికి ఎవరు వచ్చి? ఆ బలం అయినను కాపాడవచ్చు. విన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి బత్తుల సోమయ్య చెప్పే మాటలు. మనం ఇంతకుముందు ఎదుల పెళ్లి వెళ్ళేసి బొమ్మినేని సోమయ్య మాటలు విన్నాము, ఇక్కడికి వచ్చేసి బత్తుల సోమయ్య మాటలు విన్నాము. ఈ వీళ్ళిద్దరికి కూడా అక్కడ బొమ్మినేని సోమయ్యకి తనకు 45,000 రూపాయలు సీఎం చెక్ వచ్చిందని చెప్పేసి తనకు తెలియదు. తన అకౌంట్లో వేసే పైసలు అవి సీఎం చెక్ పైసలు అని చెప్పేసి ఇక్కడ బత్తుల సోమయ్యకి తెలియదు. ఇవంటి తెలియక, అంటే ఇది ఆదివాసీ ప్రాంతం, ఇక్కడ గిరిజన ప్రజలు వీటితో పాటు మమేకమై ఇక్కడ ఉన్నప్పుడు నాన్ ట్రైబ్స్ కూడా ఉంటారు. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకుల ముసుగులో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళతోని బ్యాంకులో తీసుకెళ్లేసి చెక్కుల మీద మరియు బెయిల్ స్లిప్ల మీద లేకపోతే విత్డ్రా ఫామ్ల మీద సంతకాలు పెట్టించుకుని వాళ్ళు తెలియకుండానే ఆ పైసలు నొక్కేయడం జరుగుతుంది. ఇది తన అకౌంట్లో 45,000 రూపాయలు పడ్డ తర్వాత ఆ 45,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం ఏజెన్సీ ఏరియాలో అంత పెద్ద అమౌంట్ 50,000 రూపాయలు విత్డ్రా చేయడం అనేది చాలా కష్టమైన పని. ఆ వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడ నెఫ్ట్ ద్వారా ఆ అమౌంట్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయన చేసిన తప్పు ఇదే. అంటే ఏ దొంగ అయినా కూడా ఎక్కడ ఏం చేసినా కానీ ఏదో ఒక చోట తప్పు చేస్తాడనడానికి ఇది ఒక నిదర్శనం. తను విత్డ్రా చేయకుండా తన నెఫ్ట్ ద్వారా తన అకౌంట్ పంపించుకోవడం వల్ల ఆ దొంగ దొరికాడు. దీని గురించి అసలు మండల స్థాయిలో ఎలాంటి చర్చ జరుగుతుందో వేచి చూడాలి. ఆయన 2 మాట సంతకాలు పెట్టించుకుండు. అయ్య పేరు అడిగిండు, అవ్వ పేరు అడిగిండు. పక్షవాతం నడుముకు ఆపరేషన్ అయ్యి నాకు 4 లక్షల దాకా
చెక్ వచ్చిందంటే దాన్ని మేము ఆరాధీయంగా అది కోనపురం మొన్నవాడ పైసలు మరి అంత ఆపుకున్న పైసలే నేను అన్న బలవంతో అంటే సారు